మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, గౌరవం 2, అగౌరవం 4. మకర రాశి వారికి సంవత్సరం బాగుంది. ముఖ్యమైన కొన్ని పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక ఆరోగ్య స్థితి బాగున్నా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారాలు కొంతవరకు నత్తలకు నడిచిన లాభాలకు మాత్రం ఇబ్బంది ఉండదు. చిరకాల పద్ధతులపై మీరు సంధించినటువంటి లేఖాస్త్రం బ్రహ్మాస్త్రం అవుతుంది. మీ సంతానం లేక ఆత్మీయ బంధువర్గంలో ఒకరు ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇతరులు సొమ్ము చేసుకునే ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకుంటారు. చాలా కాలంగా చేయాలనుకున్న పనిని ఇప్పుడు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం మీ మనోవేదన కారణమవుతుంది. అయితే చెప్పుకోదగినటువంటి అపశృతులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆఫీసుకు సంబంధించి బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి వెనుదీరు. కొత్త వారిని నియమిస్తారు. అన్ని విధాలుగా బాగానే చూసుకున్నా కొంతమంది వ్యక్తులు నిత్యం సణుగుతూనే ఉంటారు. వారి వల్ల ప్రయోజనం ఉండదు. అయినా భరించక తప్పనటువంటి పరిస్థితి. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వీరి వల్ల హిందూ ధర్మశాస్త్రానికి కళంకాలు వస్తాయని మీ నమ్మకం. వ్యాపార శైలిలో వ్యాపారాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల దొంగ స్వామీజీల పట్ల మీకున్న అభిప్రాయాన్ని అందరికీ చెబుతారు. మీడియా కూడా వివరాలు తెలియజేస్తారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వెబ్సైట్ వల్ల లాభపడతారు. మితిమీరిన ఆధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయరు. అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. తనఖాలో ఉన్న డాక్యుమెంట్స్ విడిపిస్తారు. నిర్మాణాత్మక నిర్ణయాలు చేయడానికి అందుకు తగిన వ్యక్తులను కలుస్తారు. జనాకర్షణ కోసం దైవ ప్రార్థనలు మంత్రానుష్ఠానం చేస్తారు. మీరు ఎంతో రహస్యంగా ఉంచినా మీ వ్యక్తిగత విషయాలు బయటికి పొక్కుతాయి. ఇది మీకు తీవ్రమైన మనస్తాపాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా ఫలితాలు చాలా బాగుంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశివారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. మకర రాశివారు చైత్రమాసంలో ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటారు. ధన ప్రాప్తి, సంతానపరంగా సౌఖ్యం, చేపట్టిన పనుల్లో విజయం. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని నిత్యం ఆరాధించండి. వైశాఖ మాసంలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ మాసంలో అమ్మవారికి పొంగలి నివేదించి ఆరాధించండి. శుభం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో చిన్న చిన్న ఆటంకాలతో చికాకులు ఉండవచ్చు. కొన్ని వృధా ఖర్చులు ఉంటాయి. శత్రువులతో కలిసి పనిచేసే పరిస్థితి ఉండవచ్చు. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యండి. అధిక ఆషాఢ మాసంలో గ్రహస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కారణంగా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని విశేషంగా ఆరాధించండి. నిజ ఆషాఢ మాసంలో సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబంలో సంయమనం అవసరం. ఈ మాసంలో మంచి రోజు చూసుకుని సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి. శ్రావణ మాసంలో అనవసర శ్రమలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో శనేశ్వరుడిని ఆరాధించండి. శుభం కలుగుతుంది. భాద్రపద మాసంలో కొద్దిపాటి శ్రమ ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మనోభిష్టాలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు శుభ ఫలితాలు. ఈ మాసంలో గోమాతను విశేషంగా ఆరాధించండి. ఆశ్వయుజ మాసంలో శుభాలు అధికంగా ఉంటాయి. గౌరవం, ధన లాభం కలుగుతాయి. శుభకార్యాలకు పూనుకుంటారు. ఈ మాసంలో శుక్రగ్రహ ఆరాధన, అలసందలు దానం చేయండి. కార్తీక మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఫలితం లభించినందుకు ఆనందిస్తారు. చేపట్టిన పనులు విజయవంతం కావడం, కుటుంబంలో గౌరవం పెరగడం వంటివి ఉంటాయి. ఈ మాసంలో నిత్యం శ్రీరామ నామాన్ని పఠించండి. మార్గశిర మాసంలో ధనలాభం, హృదయానందం, కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి, క్రయ విక్రయాల్లో లాభం ఉంటాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. ఈ మాసంలో మీ శక్తి మేర పేదలకు వస్త్రదానం చేయండి. పుష్యమాసంలో గ్రహస్థితి శుభకరంగా ఉంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు.
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఈ మాసంలో కుజగ్రహ ఆరాధన చేసి కందులు దానమివ్వండి. మాఘమాసంలో మిశ్రమ ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సరిపడా ఖర్చులుంటాయి. ఈ మాసంలో ఈశ్వరారాధన చేయండి. మనోభీష్టాలు నెరవేరుతాయి. పాల్గొన మాసంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కొన్ని అనవసర ఖర్చులు, శ్రమలు ఉంటాయి. చేపట్టిన పనులు నిదానమవుతాయి. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. మేలు జరుగుతుంది. మకర రాశివారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం దుర్గాష్టోత్తరం చదవండి. వీలైనప్పుడు దుర్గా సప్తసతి పారాయణ చేయండి. ఆది దంపతుల ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.